సో హాయ్ ఫ్రెండ్స్, నేను డి మన్మథరావు. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఎక్సెల్లో సారీ ఫ్రెండ్స్, ఎక్సెల్ కాదు, ఎక్సెల్ అని చెప్పేశాను కదా. సో ఎక్సెల్ వీడియోస్ కూడా ముందుకు వస్తున్నాయి. ఓకే, అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్లో ట్రాక్ చేంజ్ అనే సెట్టింగ్ గురించి మనం తెలుసుకుందాం. ట్రాక్ చేంజ్ ఇది దేనికి పనిచేస్తుంది, మనం ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ట్రాక్ చేంజ్కి షార్ట్ కట్ కమాండ్ వచ్చేసి Ctrl+Shift+E. ఓకే, ట్రాక్ చేంజ్కి షార్ట్ కట్ కమాండ్ వచ్చేసి Ctrl+Shift+E. ఈ ట్రాక్ చేంజ్ ఆప్షన్ ఎందుకు వర్క్ అవుతుంది, మనకి ఎందుకు పనిచేస్తుంది అనేది డీటెయిల్స్గా తెలుసుకుందాం. నేను ఇప్పుడు డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తున్నాను. Document 1-Word. To move to an item, press the arrow keys. Document 1-Word. Edit. ఓకే, నేను డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. 365 యూజ్ చేస్తున్నాను నేను, ఎంఎస్ ఆఫీస్ 365. అయితే స్క్రీన్ రీడర్ వచ్చేసి జాస్, మీకు అందరికీ తెలుసు జాస్. ఈ జాస్ ద్వారా నేను ఈ వీడియో అనేది మీకు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను కొంత టెక్స్ట్ అయితే నేను రాశాను అనమాట, మీకు అది ఫస్ట్ నేను చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ మిస్ ఫెయిల్ అని చూపిస్తుంది కదా, ఇది అలాగే ఉంది, అది నేను చెప్తాను. ఓకేనా, తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఈ మిస్ ఫెయిల్ అనేది ఎందుకు వస్తుంది అనేది అలాగే ఉంది. ఓకే, ఆ టాపిక్ అక్కడితో మీరు మర్చిపోయండి, ఇది నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ టెక్స్ట్ ఏమేమి ఉంది మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డౌన్ ఏరో క్లిక్ చేస్తున్నాను. లాక్ row, banana, misspelled furniture, misspelled direction, adai, blank. ఓకే, ఇంత నేను కొంత టెక్స్ట్ మాత్రమే రాశాను, కొన్ని వర్డ్స్ అనేది నేను రాశాను. సో ఇప్పుడు ఈ ట్రాక్ చేంజ్ అనేది నాది ఆఫ్లో ఉంది. ఓకేనా, ట్రాక్ చేంజ్ అనేది నాది ఆఫ్లో ఉంది. ఇది ఎందుకు పనిచేస్తుంది ట్రాక్ చేంజ్ అంటే, మనము ఏదైనా సపోజ్ నేను మీకు ఒక డాక్యుమెంట్ పంపించాను అనుకోండి, సరేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మునికాటయ్య బ్రదర్ ఉన్నారు కదా, ఆయన నాకు ఒక డాక్యుమెంట్ పంపించారు. ఓకేనా, అయితే ఆయన చాలా బాగా దాంట్లో ఎడిట్ అన్ని చేశారు, బాగా రాస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది ఆ డాక్యుమెంట్. అయితే నేనేం చేశానంటే తన పైన కొద్దిగా కోపంగా ఉన్నాను అనమాట. ఓకే, అయితే ఆయన ఏమన్నారు, నాకు ఈ డాక్యుమెంట్ నేను పంపించాను బ్రదర్, మీరు ఇది చూసి ఎలా ఉందో నాకు చెప్పండి అనుకుని చెప్పారనమాట. సో నేనేం చేశాను, ఆ డాక్యుమెంట్ని ఓపెన్ చేసి చెక్ చేశాను అనమాట. చెక్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని అతను బాగానే రాశారు. సో నేను ఇరిటేట్ అయ్యి దానిపైన ఏం చేశానంటే కొన్ని వర్డ్స్ని నేను చేంజ్ చేస్తాను అనమాట, అంటే మార్చేశాను అనమాట. అర్థమైందా? అంటే అతను ఏదైతే డాక్యుమెంట్ పంపించారో ఆ డాక్యుమెంట్లోంచి నేను కొన్ని మార్పులు అనేవి చేశాను అనమాట. మార్పులు చేసిన తర్వాత నేనేమనుకున్నాను, ఆయనకి తెలియదు. ఓకేనా, నేనేమైతే ఎడిట్ చేశానో ఆయనకి తెలియదు కదా. దాని గురించి నేనేం చేశానంటే ఈ తన ఏదైతే వర్డ్ డాక్యుమెంట్ నాకు పంపించారో దాంట్లో కొన్ని వర్డ్స్, కొన్ని సెంటెన్స్ అనేవి నేను మార్చేశాను అనమాట. మార్చేసిన తర్వాత తిరిగి ఆయనకి సేవ్ చేసి అదే డాక్యుమెంట్ని పంపించాను. పంపించిన తర్వాత ఆయన ఏం చేశారంటే కొన్ని డాక్యుమెంట్స్ మార్పులు చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి ఇచ్చాను కదా, నేను ఇచ్చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చెక్ చేశారనమాట, మళ్ళీ చెక్ చేశారనమాట. అయితే చెక్ చేసినప్పుడు నేను ఏదైతే మార్పులు చేశానో సో ఆయన కనిపెట్టలేకపోయారు. అర్థమైందా? నేను ఏదైతే డాక్యుమెంట్ పంపించానో ఆయన అది తెలుసుకోలేకపోయారనమాట. అంటే ఈ వర్డ్ మార్చున్నారు అనేది అతను తెలుసుకోలేకపోతున్నారు అనమాట. సో దానివలన ఏమంటే ఇక్కడ మనము ట్రాక్ చేంజ్ అనేది ఈ విషయాన్ని మనము ఒక
సింపుల్ వేలో ఎలా తెలుసుకోవాలి? ఎవరైనా ఒక డాక్యుమెంట్ పంపించేటప్పుడు ఆ డాక్యుమెంట్లో ఏమైనా మార్పులు జరుగున్నాయా లేదా అనేది ఈ విషయము మనం ఏ విధంగా తెలుసుకోవాలి? ఇప్పుడు అదే నేను మునికాటయ్య బ్రదర్ నాకు పంపించారు. నేను దాంట్లో కొన్ని వర్డ్స్, సెంటెన్స్ అన్నీ కూడా చేంజ్ చేశాను. చేంజ్ చేసి మళ్ళీ అదే డాక్యుమెంట్ అతనికి పంపించాను. ఆ డాక్యుమెంట్ ఆయన ఓపెన్ చేసి చెక్ చేశారు. కానీ అతను కనిపెట్టలేకపోయారు. అంటే నేను ఏదైతే మార్చానో ఆ విషయాన్ని అతను కనిపెట్టలేకపోయారనమాట. సో ఈరోజు ఆయన ఎలాగ కనిపెట్టారు అంటే ఎలాగ తెలుసుకుంటారు? ఇది మన్మథరావు బ్రదర్ ఇక్కడ ఇది మార్చారు అనుకొని మునికాటయ్య బ్రదర్ ఎలాగ తెలుసుకుంటారు? ఓకేనా? అది ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. దానికి అంటారు ట్రాక్ చేంజ్. ఓకే, అయితే నేను ఇక్కడ ఈ కొంత టెక్స్ట్ రాశాను కదా, కొన్ని వర్డ్స్ అనేది నేను ఇక్కడ రాశాను. సో ఇప్పుడు నేను కంట్రోల్ హోమ్ ఇస్తున్నాను. Top of file. Misspelled. Verum. ఓకే, ఇక్కడ కంట్రోల్ హోమ్ ఇచ్చి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ట్రాక్ చేంజ్ అనేది ఆన్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఈ. ఓకేనా? కంట్రోల్ షిఫ్ట్ ఈ ఫర్ ఎలిఫెంట్. ఓకే, నేను ట్రాక్ చేంజ్ అనేది ఆన్ చేస్తున్నాను. Control Shift E. Track changes on. ఓకే, ట్రాక్ చేంజెస్ ఆన్ అని చెప్పింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కంట్రోల్ హోమ్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ దీనికి ఆఫ్ చేసి నేను ఫస్ట్ చెక్ చేస్తాను అనమాట. ఏమేమి ఇది ట్రాక్ చేంజ్ మనకి లిస్ట్ అనేది చూపిస్తుందో లేదో. ఇప్పుడు మళ్ళీ నేను ఆఫ్ చేస్తున్నాను దానికి కంట్రోల్ షిఫ్ట్ ఈతో. Control Shift E. Track changes off. ఓకే, మీరు విన్నారు కదా, ట్రాక్ చేంజెస్ ఆఫ్ అని చెప్పింది. ఇప్పుడు నేను కంట్రోల్ హోమ్ క్లిక్ చేసి మీకు లిస్ట్ అనేది చూపిస్తాను. ఇక్కడ ఈ ఏమైతే మనం మార్చామో ఆ లిస్ట్ మనకు చూడడానికి ఇక్కడ విండో పట్టుకొని సెమీకోలన్ ప్రెస్ చేయాలి. ఓకేనా? విండోస్ పట్టుకొని సెమీకోలన్ ప్రెస్ చేయాలి. Items to display in virtual viewer dialog. List 1 list view. देखो ఐటమ్ డిస్ప్లే వర్చువల్ వ్యూవర్. ఓకేనా? వచ్చింది ఐటమ్ డిస్ప్లే వర్చువల్ వ్యూవర్ అని వచ్చింది కదా. ఇక్కడ నేను డౌన్ ఏరోతో వెళ్తున్నాను. ఒక ఆప్షన్ ఉంది. Footnotes 2 of 4. Endnotes. Revisions 4 of 4. ఓకే, రివిజన్స్. ఓకేనా? ఈ రివిజన్స్ ఆప్షన్ పైన నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి. Enter. Please wait. Processing revisions. There are no items to display. Edit. ఓకే, దేర్ ఆర్ నో ఐటమ్స్ ఇన్ డిస్ప్లే అని వచ్చింది. ఓకే, ఏమొచ్చింది? దేర్ ఆర్ నో ఐటమ్స్ ఇన్ డిస్ప్లే అంటే ఇక్కడ ఎటువంటి మార్పులు అనేవి జరగలేదు ఈ డాక్యుమెంట్లో. దానివల్ల మనకి ఇక్కడ దేర్ ఆర్ నో ఐటమ్స్ ఇన్ డిస్ప్లే అని చూపించింది. ఓకేనా? అయితే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇప్పుడు మళ్ళీ టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్కి వెళ్తున్నాను. ఓకే, టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్కి వెళ్ళి ఇప్పుడు మనం మార్చి చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు ట్రాక్ చేంజ్ అనేది ఆన్ చేసుకుంటున్నాను. ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఈతో ఆన్ చేస్తున్నాను. Control Shift E. Track changes on. ఓకే, ట్రాక్ చేంజెస్ ఆన్ అని చెప్పింది కదా. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ హోమ్ ఇస్తున్నాను. ఇక్కడ Log. Misspelled. Verum. ఓకే, ఇక్కడ వారం అని టైప్ చేశాను అనమాట. వారం. అయితే ఈ వారంకి నాకు స్పెల్లింగ్ ఇక్కడ కొద్దిగా నేను రాంగ్ రాశాను అనమాట. ఏది రాశాను? VAARAM అవ్వాలి. నేను ఇక్కడ ఏం రాశాను? VARAM అని రాశాను అనమాట. సో నేను దానికి కరెక్ట్ అయితే ఇక్కడ చేస్తున్నాను. దీనికి ఇప్పుడు సిలెక్ట్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఇక్కడ సిలెక్ట్ చేస్తున్నాను నేను. Home. Misspelled. VARAM. చూడండి, ARAV. VARAM అని పెట్టాను కదా. ఇక్కడ ARAV. ఇక్కడ మళ్ళీ ఒక ఏ నేను రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇది Va insertion. End insertion. RAM. देखो వారం. Log. Va insertion. End insertion. RAM. వారం ఇక్కడ అయిపోయింది. ఇక నేను ఇక్కడ చూడండి ఇన్సోసెన్ అనుకునే ఎందుకు అక్కడ రీడ్ చేస్తుంది అంటే ఈ వర్డ్ చూడండి. Home. V. A insertion. A End insertion. R. R A. M. M అంటే ఇది మార్పు జరిగింది కాబట్టి ఇక్కడ ఇన్సోసెన్ అని అది రీడ్ చేస్తుంది అనమాట. Top of file. Va insertion. End insertion. RAM. ఇన్సోసెన్ అని రీడ్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వర్డ్కి వస్తున్నాను. ఇక్కడ డౌన్ ఏరో. Log. ఇక్కడ లాక్ అని రాశాను కదా.
ఈ లాక్ అని కట్ చేసి నేను అక్కడ లక్కీ అని రాయాలి, LOCKY అని రాయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎండ్ బటన్ క్లిక్ చేసి దీన్ని కరెక్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి, lock insertion y deletion e and deletion. ఓకే ఇక్కడ లక్కీ అని రాశాను. ఇక్కడ LOCK insertion y Yankee. ఓకే అర్థమైందా? ఇక్కడ ఈ కట్ చేసి వై రాశాను అనమాట. LOCKE ఉంది కదా ముందు వర్డ్ అనేది, ఇప్పుడు LOCKY అని రాశాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ డౌన్ ఏరో క్లిక్ చేసి నెక్స్ట్ వర్డ్ కి అయితే వెళ్తున్నాను నేను. రో. ఈ రో అనేది ఎలాగుంది స్పెల్లింగ్ మనం చూద్దాం. రో ROW రో అవ్వాలి కదా, ఇక్కడ ROWE ఉంది, ఈ కు నేను కట్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు ఓకే అంటే ఈ అనేది డిలీట్ చేశాను అనుకుని ఇక్కడ వచ్చింది అనమాట. అంటే రో అనే బిఫోర్ లో రో అనే ఉండేది, తర్వాత ఇది ఈ కట్ చేసి రో అనే ఉందన్నమాట. ఇప్పుడు డౌన్ ఏరో బనానా, ఇక్కడ బనానాకి బెనన్ అని రాశాను నేను. ఇక్కడ లాస్ట్ లో ఏ ఒకటి పెట్టేస్తాం. ఇప్పుడు అంటే ఏది ఇన్సర్ట్ చేశారు అని అక్కడ చూపిస్తుంది అనమాట. ఇది మార్చి ఆ కట్ చేసి ఏదైతే మనం కొత్త లెటర్ అయితే ఇన్సర్ట్ చేసామో అదే అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే అయితే ఇప్పుడు మళ్ళీ డౌన్ ఏరో, ఇక్కడ డిర్నేచర్ అని ఉంది, ఇక్కడ డైరెక్షన్స్ అని రావాలి. ఓకే ఇక్కడ డైరెక్షన్స్ కి నేను ఓకే ఇక్కడ డైరెక్షన్స్ అని కదా, అక్కడ ఫర్నిచర్ అని రావాలి. ఇక్కడ ఫర్నిచర్ లో నేను డి ఉంది కదా, ఆ డి ని కట్ చేసి ఎఫ్ రాస్తున్నాను. ఇక్కడ ఎఫ్ ఇప్పుడు రాస్తాను అనమాట. ఇది కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ డైరెక్షన్స్ అని ఉంది కదా, డైరెక్షన్స్ కి డిఐ రావాలి. ఇక్కడ నేను డిఈ రాశాను, ఈ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసి ఇక్కడ ఐ పెడుతున్నాను. ఇక్కడ కరెక్ట్ అయింది. మీకు అక్కడ బీప్ సౌండ్ వస్తుంది కదా, వింటున్నారు కదా. ఇప్పుడు డౌన్ ఏరో, ఇక్కడ ఆది అని రాయాలి. ఇక్కడ ఏ అనేది నేను ఫస్ట్ లో ఏ ఒకటి రాస్తున్నాను. ఇక్కడ చూడండి. ఓకే ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఎడిట్ చేశాను కదా, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉంది. ఇక్కడ టోటల్ గా నేను ఏదైతే మార్చానో అది మార్చిన దానికి నేను ఇక్కడ ఎడిట్ చేసి ఎలా తెలుసుకోవాలి, ఒక ఫైండ్ అవుట్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను బ్యాక్ బటన్ క్లిక్ చేస్తున్నాను, డౌన్ ఏరో. ఓకే అయితే ఇప్పుడు మనం దీన్ని ఆ లిస్ట్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకే ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్ చేశాను కదా నేను. ఏదైతే మార్క్ చేసి ఏమైతే ఎడిట్ చేశానో ఇప్పుడు ట్రాక్ చైన్ ఆన్ లో ఉంది కాబట్టి మనకి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏ వర్డ్ లో ఏ లెటర్ కట్ చేసి ఏ లెటర్ యాడ్ చేసామో అర్థమైందా, అవన్నీ కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఒక వర్డ్ ని కట్ చేసి ఆ వర్డ్ ప్లేస్ లో వేరే వర్డ్ అనేది మనం రాసినా కూడా అది లిస్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు మనం ఆ లిస్ట్ బాక్స్ కి వెళ్ళాలి. ఇప్పుడు విండోస్ పట్టుకొని సెమీకోలన్ ప్రెస్ చేయాలన్నమాట. చూడండి, విండోస్ సెమీకోలన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ డౌన్ ఏరో తో క్లిక్ చేస్తున్నాను, డౌన్ ఏరో తో వెళ్తున్నాను. ఓకే రివిజన్స్ దగ్గరికి వచ్చాను కదా, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఓకే 10 రివిజన్స్ ఇన్ ద డాక్యుమెంట్ అని చెప్పింది అనమాట. అంటే నేను టోటల్ గా 10 మార్పులు చేశాను అనమాట. ఈ డాక్యుమెంట్ లో టోటల్ గా ఎన్ని మార్పులు చేశాను, 10 చేంజ్ చేశాను అనమాట, మార్పులు అనేవి చేశాను అనమాట. దానివల్ల వర్చువల్ వ్యూవర్ లో మనకి ఎన్ని చూపించింది, 10 అని చూపించింది. ఇప్పుడు కంట్రోల్ హోమ్ ఇచ్చి ఏమేమి మార్పులు చేసామో చూద్దాం. దేర్ ఆర్ 10 రివిజన్స్ ఇన్ ద డాక్యుమెంట్. ఇప్పుడు డౌన్ ఏరో క్లిక్ చేస్తున్నాను, చూడండి అవన్నీ చూపిస్తుంది.
देखो Link 2 Y inserted text Dhanarajani Sat May 9th, 26th. చూడు ఫస్ట్ Link 1 inserted text Dhanarajani Sat May 9th, home 1. Space, A, space, I, N, S, E, R, T, E, D, space, T, E, X, T, space, D, U, N, A, space, R, A, J, A, N, I, space, S, A, T, comma, space, M, A, Y, space. అయితే ఫస్ట్ వాటిలో ఏం ఇన్సర్ట్ చేసాము ఏ అనేది వారం ఉంది కదా ఏ ఇన్సర్ట్ చేసాము కాబట్టి ఇక్కడ చూడండి చూపిస్తుంది Link 1 inserted text Dhanarajani Sat May 9th, 26th. చూడండి ఫస్ట్ ఏ ఇన్సర్ట్ చేసామని ఇక్కడ చూపించింది నెక్స్ట్ Link 2 Y inserted text Dhanarajani. లింక్ 2 వై ఇన్సర్ట్ చేసాము లక్కీ ఉంది కదా లక్కీలో ఏమో మనము ఈ కట్ చేసి వై ఇన్సర్ట్ చేసామని చూపిస్తుంది ఇక్కడ వై అని Link 3 E deleted text Dhanarajani Sat May 9th, 26th. మూడో దాంట్లో ఏం చూపిస్తుంది ఈ డిలీట్ చేశారని చూపిస్తుంది ఓకేనా మన రో ఉంది కదా రో ROWE అని రాసాం కదా ఆ ఈ కు డిలీట్ చేసామని ఇక్కడ చూపిస్తుంది Link 4 E deleted text Dhanarajani Sat May 9th, 26th. మన 4 లో ఫర్నిచర్ ఉంది కదా అక్కడ కూడా మనం ఏం చేసాము ఆ ఈ అనేది కట్ చేసామని చూపిస్తుంది Link 5 inserted text Dhanarajani Sat May 9th, 26th. Link 4 E link 5 inserted text Dhanarajani's home 5. Space, A, space, ఏ ఇన్సర్ట్ చేసాము I, ఐ ఇన్సర్ట్ చేసాము అన్నమాట N, November, ఇన్సర్టెడ్ S, E, R, T, Tango, E, D, space, E, చూడండి డి ఇన్సర్ట్ Tango. చేసాము Link 6 F inserted text Dhanarajani Sat. లింక్ 6 లో ఏం ఇన్సర్ట్ చేసాము ఎఫ్ అనేది ఇన్సర్ట్ చేసాము Link 7 D deleted text Dhanarajani Sat May. తర్వాత డి అనేది డిలీట్ చేసాము Link 8 I inserted text Dhanarajani Sat. ఐ ఇన్సర్ట్ చేసాము Link 9 E deleted text Dhanarajani Sat. చూడండి ఈ విధంగా Link 10 inserted text Dhanarajani Sat May 9th, 26th. మనము ఏదైతే డాక్యుమెంట్ ఇక్కడ ఎస్కేప్ ప్రెస్ చేసి దీన్ని క్లోజ్ చేస్తున్నాం అన్నమాట Escape. Va insertion. End insertion. Escape. Lock insertion. Y delete va insertion. ఇప్పుడు ఆ, ఈ ట్రాక్ చేంజ్ ఆన్ లో ఉండేటప్పుడు మనకి ఈ లిస్ట్ అనేది మొత్తం కూడా ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట ట్రాక్ చేంజ్ ఈ విధంగా మనకి పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ నేను అనుకుంటున్నాను మీకు అందరికీ అర్థమైంది అనుకుని సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలాగానే మీకు అడ్వాన్స్ వర్డ్ అడ్వాన్స్ ఎక్సెల్ వీడియోస్ కూడా రాబోయే కాలంలో ముందుకి ఇంకా చాలా మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అలాగే దీన్ని ఇంకో విషయం ఏంటి నేను చెప్పడం మర్చిపోయాను దీనికి ఆఫ్ చేసినా కూడా మనకి ఇలాగే అనేది చూపిస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ట్రాక్ చేంజ్ ఆన్ లో ఉంది కాబట్టి మనకి లిస్ట్ చూపిస్తుంది అప్పటికైనా చూపిస్తుంది ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను నేను Control Shift E. Track change is off. ఆఫ్ అయింది Lock insertion. Y deletion. E and deletion. చూడండి అయితే అక్కడ చూపిస్తుంది అనమాట ఏ వర్డ్ ఇన్సర్ట్ చేశారు ఏ వర్డ్ డిలీట్ చేశారు ఏ లెటర్ ఇన్సర్ట్ చేశారు ఏ లెటర్ డిలీట్ చేశారు మళ్ళీ అలాగే ఏ లెటర్ ఇన్సర్ట్ చేశారు అది కూడా చెప్తుంది చూడండి Va insertion. End insertion. RAM. Lock insertion. Y deletion. E and deletion. देखो వై ఇన్సర్ట్ ఈ డిలీషన్ అని చెప్పింది అంటే వై ఇన్సర్ట్ చేసి ఈ డిలీట్ చేశారని చెప్పింది Row deletion. E and deletion. देखो రో ఉన్ను దాంట్లో ఏది డిలీషన్ చేశారు డిలీట్ ఏది చేశారు ఈ డిలీట్ చేశారని చూపిస్తుంది Main insertion. End insertion. देखो అండ్ అంటే ఇన్సర్ట్ ఏది చేశారు బనానాలో అండ్ అనేది ఇన్సర్ట్ చేశారు Insertion. F deletion. D and deletion. Furniture. ఓకే ఈ విధంగా మనము ఈ ట్రాక్ చేంజ్ అనేది Top చూసుకోవచ్చు of file. Va insertion. End insert. Item status. Footnote. Endnotes. Revisions. Enter. Please wait. Processing revisions. There are 10 revisions in this document. Escape. Student friends. Escape. ఈ విధంగా మీరు ట్రాక్ చేంజ్ అనేది ఆన్ లో ఆఫ్ లో పెట్టుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ Recording toolbar. Discard recording button. System.